మాకు ఇలా కొత్తగా అంటే ఆధార్ కార్డు లేనందుకు ఆయన నాన్న చేస్తారు. అది నా చేతనే ఆయన వెయిట్ చేస్తాడు. ఆయన మీరు వెళ్ళిపోండి ఫ్రెండ్స్ అని, లేకపోతే అందరం వెళ్ళిపోవాలంటారు. కానీ మూవీ మాత్రం ఓకే, చూడచ్చు ఫ్యామిలీతో. సాయి పల్లవి నా చైతన్య ఇద్దరు కోసం చూడచ్చు. ఓకే, హిట్ అంటే చెప్పలేము, హిట్ అవుతుంది. ఓకే, చూడనైతే చూడచ్చు మూవీ. ఓకే, అది ఎక్దమ్ మంచిగా ఉంది. మాకు ఇక బుజ్జి తల్లి నమో శివాయ సాంగ్ సూపర్. బీజిఎం డిఎస్పీ మంచిగానే కొట్టింది బీజిఎం. ఓకే, సూపర్. సినిమాలో హైలైట్స్ అంటే బుజ్జి తల్లి అన్న. ఒక్క మాట చెప్పాలా, నా పొలంలో మొలకలు వచ్చాయని అంటారు కదా డైలాగు, అక్కినేని ఫ్యామిలీకి సింక్ అవుతుంది అన్న. వాళ్ళ పొలంలో ఒక మొలక ఏంటంటే హిట్ కొట్టిరన్న ఆఫ్టర్ లాంగ్ టైం. ఏంటంటే మరీ 100 కోట్లు అన్నంత హై బడ్జ్ లేదు, అంత మరీ లో బడ్జ్ లేదు. డీసెంట్గా బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న, అంతా బాగుంది. నాగ చైతన్య పర్ఫార్మెన్స్లో అంటే నాగ చైతన్య కెరీర్లో హై బడ్జెట్ మూవీ కలెక్షన్ వస్తుంది అన్న. లవర్స్ అయితే చాలామంది చందు అని డైరెక్టర్ సార్ కూడా అన్నారు కదా, ఏంటంటే ఒకవేళ ఇది సెవెరల్ టైం చాలామంది చూడకపోతే లవర్స్ నేను పేరు మార్చుకుంటా అని చెప్పి, నిజంగా అంతా బాగుంది. లవర్స్కి అయితే చాలా కనెక్ట్ అవుతాం మూవీ. అల్టిమేట్ సాయి పల్లవి పర్ఫార్మెన్స్ అన్న, ఆమె కడ మనం ఇచ్చే రివ్యూ వచ్చింది నిన్న మొన్న వచ్చే బచ్చగాలం మనమెంత. ఆమె రేంజ్ వేరు, మన రేంజ్ వేరు. అంత ఆమెకు చెప్పేంత రేటింగ్ ఇచ్చేంత లేదు, ఎవరు లేదు. ఓవరాల్గా సాయి పల్లవి వేరే లెవెల్. అండ్ మెయిన్ థింగ్ ఒక మాట చెప్పాలా, వాళ్ళ లవ్ స్టోరీ అంటే వాళ్ళ రొమాన్స్ అయినా ఏది ఉందంటే రియల్ లైఫ్లో కనిపిస్తున్నట్టుంది. ఆన్ స్క్రీన్ రొమాన్స్ కోసం ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు వాళ్ళు. ఎందుకో నిజంగా చూస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే నాకు ఎందుకో నిజంగా లవర్స్ అయినట్టు అనిపించింది. అంతా బాగుంది. నాకేమనిపించింది అంటే శోభితాని పెళ్లి చేసుకునే బదులు సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది ఏమనిపించింది. బాగుంది. అందరూ దేవిశ్రీ మ్యూజిక్ బ్రేకప్ సాంగ్ నీకోసమైనా అండ్ శివుని పాట ఉంటుంది, అదైతే ఇంకా అల్టిమేట్ ఇచ్చారు. అది చాలా బాగుంది. ఇంకా ఓవరాల్గా అయితే సినిమా అల్టిమేట్ అన్న. డీసెంట్ డీసెంట్ బ్లాక్ బస్టర్ అంటే 100 కోట్లు అంతే. అది ఊకే 100 కోట్లు అంటే ఏమన్నా ఇంట్లోకేం తీసుకురమ్మంటావు అన్న, కలెక్షన్స్ కాదు కదా, జనాల బట్టి అది ఇది బట్టి. ఇప్పుడు ఎట్లా ఎన్ని సినిమా కాంపిటీషన్స్ ఉన్నాయి, మేము కూడా పోవాలి కదా అన్నిటికి. 100 కోట్లు అంటే ఏడికి జోబులకేం తీసుకొస్తామా, ఏదో 100 రూపాయలు అన్నాడు కాదు కదా అది. తండేల్ చాలా బాగుందండి, దొల్లకొట్టేసాడు నాగ చైతన్య. నేను అసలు ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చింపేశాడు పర్ఫార్మెన్స్. అంటే చందు మొండెట్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నది వేరు, ఇది నా అంచనాకు మించి ఉంది సినిమా. ఇప్పటి వరకు నాగ చైతన్య గారి కెరీర్లో కొన్ని అక్కడక్కడ ప్యాప్స్ వచ్చినాయి, కానీ ఈ సినిమాతో వడ్డీతో మొత్తం చెల్లించేశాడు. మన సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు ఫీక్స్. ఆవిడ డ్యాన్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ బాగా చేసింది. మెయిన్ వచ్చేసి ఇంటర్వెల్కి ముందు నాగ చైతన్య ఒక ఎపిసోడ్ చేశాడు జైల్లో. అంటే బట్టలో గట్ట తీసి ఒక ఎపిసోడ్ చూపించారు. ఒక సీన్ అయితే నాగ చైతన్య చేయడానికి చాలా గట్స్ ఉండాలి. ఆయన ఒప్పించి చేయడం అసలు మెయిన్ హైలైట్ సినిమాకి. చాలా బాగుంది.